గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గేట్ల నిర్మాణం పూర్తి కావస్తోంది. ప్రాజెక్ట్ పూర్తయితే తెలంగాణ ఎడారిగా మారుతుందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బాబ్లీ నిర్మాణాన్ని నిలుపుదల చేయించాలని కోరుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రల మధ్య వివాదంగా మారిన బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణాలను పూర్తి చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోంది. గేట్ల నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ సీజన్లో నీటిని నిల్వ చేసేందుకు వీలుగా రాత్రింబవళ్లు పనులు చేస్తున్నారు. దీంతో తెలంగాణ రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నిజామాబాద్ జిల్లా సరిహద్దులో శ్రీరామ్ సాగర్ ఎగువ భాగాన చేపట్టిన ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ జిల్లాల్లో లక్షలాది ఎకరాల ఆయకట్టుకు ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే శ్రీరామ్ సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు పడిపోయిన తరుణంలో బాబ్లీ పూర్తయితే ఈ ప్రాంతం ఎడారిగా మారిపోతుందని భయపడుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులో నీళ్లు నింపుకొని వాడుకున్న తర్వాత గేట్లు ఎత్తితే శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్స్ బాబ్లీలో ప్రవేశించే విధంగా డిజైన్ చేయటమే దీనికి కారణం. ఇప్పటికైనా సీఎం చర్యలు తీసుకొని ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఆపివేయించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ప్రధాని జోక్యం చేసుకొని మహారాష్ట్రపై ఒత్తిడి తేవాలని, లేకుంటే మరోసారి ఉద్యమం తప్పదని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. గేట్లు పూర్తి స్థాయిలో రాత్రి పెట్టడం జరిగింది. రాత్రి 11 నుండి 12 వరకు పూర్తి స్థాయిలో గేట్లన్నీ కూడా ఫిట్ చేయడం జరిగింది. ఇది 100% పూర్తిగా శ్రీరామ్ సాగర్ ఎండిపోయే దశలో ఉన్నది. ప్రధానమంత్రి గారు ఇమ్మీడియట్లీ జోక్యం తీసుకొని సుప్రీంకోర్టుకు విరుద్ధంగా వాళ్ళు చర్యలు తీసుకున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీదనే మహారాష్ట్ర ప్రభుత్వం మీద యాక్షన్ తీసుకోవాలి.